అందరం ఎరిగిన మాటే. సామెతలు 20వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతున్నాను. త్వరగా సమయం లేదు కాబట్టి త్వరగా ముందుకు వెళదాం. యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, స్తోత్రాలు, వందనాలయ్యా. ఉదయకాల సమయం నుండి మీరు జరిగించిన కూడికలను బట్టి స్తుతిస్తున్నాం. మా ప్రియుల ద్వారా మా తండ్రి, మా ప్రభువా, మీరు జరిగించినటువంటి గొప్ప సేవకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సేవ అయా మాటలు వ్యర్థం కాకుండా ఫలింపజేయండి. సంఘము నానాటికి విస్తరించడానికి ప్రభువా, ఆ మాటలు ఉపకరించడానికి మీ కృపను దయచేయమని. అల్పుడైన నన్ను మరుగు చేసి ప్రభువా, మీరు మాట్లాడండి. మాటలు మీవి అయా, ప్రజలు మీవారు. నేను మాట్లాడితే ప్రయోజనం లేదు ప్రభువా, మీరు మాట్లాడమని క్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ సామెతల గ్రంథం అనగానే ఒక సంపదల గని. అంటే మనం త్రవ్వే కొద్దీ లేదా ధ్యానం చేసే కొద్దీ, చదివే కొద్దీ అద్భుతమైన సంగతులు సామెతల్లో నుంచి మనకి కనిపిస్తాయి. అందుకనే చదువుకునే పిల్లలందరూ కూడా ఎక్కువ ఏ గ్రంథం చదువుతారంటే సామెతలే చదువుతారు. సామెతలు ఒక సంపదల గని. అలాగైతే ఇక్కడ చదువుకున్న మాటలు 4 మాటలు ఉన్నాయి. యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. యథార్థవర్తనుడు అన్నాడు, నీతిమంతుడు అన్నాడు, పిల్లలు అన్నాడు, ధన్యులు అన్నాడు. అయితే ఈ మాటల్లో మనం గమనించాల్సినటువంటి ఒక మాట మాత్రమే ఈ రాత్రి కాల సమయంలో మన ప్రార్థనా సహాయం కొరకు ఒక పదం తీసుకొని ఆ పదం ద్వారా మన ప్రార్థనకు సంబంధించినటువంటి ఉపదేశాన్ని కూడా పొందుదాం. యథార్థవర్తనుడు లేదా నీతిమంతుడు అన్నాడు. ఈ లోకంలో మరి నీతిమంతుడు ఎవరు? గ్రంథమే చెబుతుంది. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడును లేడు. అలాగైతే మరి సొలొమోను నీతిమంతుని పిల్లలు అంటున్నాడు ఏంటి మరి? అలాగైతే నీతిమంతుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన మాత్రమే నీతిమంతుడు. అలాగైతే ఆయన నీతిమంతుడు అని మనం ఎలా చెప్పగలం? ఆయన మాటలు ఈ లోకంలో ఉన్నప్పుడే ఆయన ఒక మాట అన్నాడు. ఆయన నోట్లో నుంచే ప్రత్యక్షంగా వచ్చిన మాట. ఏ మాట అంటే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా లేదా రుజువు చేయగలరని ప్రభువే ఈ లోకానికి ఛాలెంజ్ చేశాడు. ఆయన ఎంత నీతిమంతుడంటే, ఇంకా చెప్పాలంటే పిలాతు కోర్టులో పిలాతు ఏమని సాక్ష్యం ఇచ్చాడు చెప్పండి ఆయన గురించి? ఈయన యందు నాకు ఏ నేరము కనిపించడం లేదని సాక్షాత్తు రోమా గవర్నరే ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఇంకా చెప్పాలంటే పిలాతు భార్య కూడా ఏమని చెప్పింది? ఆ నీతిమంతుని జోలికి నీవు వెళ్ళవద్దు అంది. ఇంకా మనకి మంచి సాక్ష్యము ధనాశాదాసుడైన యోధా ఇస్కరియోతు కూడా చనిపోతూ ఏ మాట అన్నాడంటే, నిరపరాధి రక్తమును విక్రయించాను. అబ్బా, నిరపరాధి రక్తాన్ని విక్రయించి ఇంత పాపాన్ని నేను చేశానని ఆయన ఎంతో పశ్చాత్తాపడ్డాడు. మాత్రమే కాదు, సిలువలో దొంగ కానీ లేదా శతాధిపతి కానీ ఆయన్ని నీతిమంతుడుగా గుర్తించడం జరిగింది. కాబట్టి ఆయన నీతిమంతుడు. అలాగైతే నీతిమంతుడినైన ప్రభువుని మనం అందరూ అంగీకరించాం. కాబట్టి మనం కూడా ఎవరు చెప్పాలి? ఎవరంటే నీతిమంతులమే లేదా యథార్థవంతులం. మనం సమయం లేదు కాబట్టి నేను ముందుకు వెళ్తాను. రోమీలకు రాసిన పత్రికలో మనం ఒక వచనం చూద్దాం. 3వ అధ్యాయం 24వ వచనంలో నేనే చదువుతాను. అక్కడున్న మాట, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. అలాగైతే ఆయన నీతిమంతుడు. ఆయన నమ్మిన మనందరం ఏం చేశాడంటే ఆయన ప్రభు నీతిమంతులుగా తీర్చాడు.
అలాగైతే ఇప్పుడు మనందరం కూడా ప్రభువులో నీతిమంతులం, యథార్థవంతులం. అయితే ఈ రాత్రికాల సమయంలో మన పాఠంలోకి వెళ్తున్నామమ్మా. అయితే యథార్థవంతులుగా చేయబడిన మనము, మన ప్రభు యథార్థవంతుడు, మనం కూడా ఎలా ఉండాలి? యథార్థవంతులుగా ఉండాలి. ఆరాధనలో ఏముండాలి చెప్పండి? యథార్థత ఉండాలి. మాటల్లో ఏముండాలి? యథార్థత ఉండాలి. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనలో కూడా ఏముండాలంటే యథార్థత ఉండాలి. యథార్థత లేని ప్రార్థన మరి ఎలాగుంటుందో దైవ గ్రంథంలోంచి 2 మాటలు మీకు వివరించి నేను ముగించడానికి సిద్ధపడుతున్నాను. మన ప్రార్థనలో యథార్థత ఉండాలి. మన ప్రార్థనలో యథార్థత. సామెతల గ్రంథం ఒక మాట చూద్దాం, చూడండి, ముందుకు వెళదాం. 15వ అధ్యాయం, సామెతలు 15వ అధ్యాయము 8వ వచనం. సొలొమోను ఏమంటున్నాడు చూద్దాం. 15:8. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు. ఈ మాట మనకు అవసరమమ్మా. 8వ అధ్యాయం 2వ పంక్తిలో యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన కూడటం లేదా విజ్ఞాపనకు చేరాం కాబట్టి మన ప్రార్థనలో ఏముండాలంటారు? యథార్థత. చాలామంది మా ప్రార్థనలు చేస్తారు, గొలుసు ప్రార్థనలు లేదా దీర్ఘ ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, ఆల్ నైట్ ప్రార్థనలు, తెల్లార్దుల ప్రార్థనలు చేస్తారు. చేయకూడదని కాదు, కానీ నీ ప్రార్థనలో లేదా మన ప్రార్థనలో అది ఉందా లేదో పరీక్ష చేసుకోవాలి. ఏంటిది? యథార్థత. యథార్థత లేకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినప్పటికీ దానివల్ల ప్రయోజనం లేదు. మంచం మీద చేసేవా లేదా పండుకొని చేసేవా, వెళుతూ చేసేవా, నుంచోని చేసేవా అనేది ముఖ్యం కాదు. ఏది ముఖ్యం చెప్పండి? యథార్థత. యథార్థత లేకుండా నువ్వు మోకరించి లేదా సాష్టాంగపడి భూమి మీద నువ్వు ప్రభువుకు ప్రార్థన చేసిన దానివల్ల ప్రయోజనం శూన్యం. మనం ఎలా చేసామనేది ముఖ్యం కాదు, మన ప్రార్థనలో యథార్థత ఉందా లేదా. మా సంఘంలో ఒక సహోదరి ఉంది. ఆమె విజ్ఞాపన కూడికి ఎలాగ వచ్చి ఆమె ప్రార్థన చేస్తుంటే ఆమెకి ప్రార్థనలో గడ్డి మోపు కనపడుతుందంట. ఏ మోపు? గడ్డి మోపు. ఆమెకు అర్థం కాలేదు. తర్వాత అయిపోయిన తర్వాత, ప్రార్థన అయిపోయిన తర్వాత పాస్టర్ గారిని అడిగింది. పాస్టర్ గారు, నేను ప్రార్థన చేస్తూ ఉండకుండా నాకు గడ్డి మోపు కనపడుతుంది అయ్యగారు అంటే, పాస్టర్ గారికి సహజంగా పల్లెటూరులో పరిస్థితులు ఆయన తెలుసు కాబట్టి అడిగాడు, అమ్మా ఈరోజు పొలం వెళ్ళావా? వెళ్ళానన్నయ్య. గేదెలు ఉన్నాయి కదా, మరి గడ్డి తెచ్చావా? తెచ్చానన్నయ్య. ఎక్కడ తెచ్చావమ్మా? పక్క చేలోకి వాసుకొచ్చింది. అందుకని ఇప్పుడు ఏం కనపడుతుంది? గడ్డి కనపడుతుంది. మరి గడ్డి కనపడక ప్రభు కనిపిస్తాడా? అంటే ఈమె ప్రార్థనలో ఏం లేదు? యథార్థత లేదు. యథార్థత లేకుండా నువ్వు ఏమి చేసినప్పటికీ, ఎంత అంగలార్చినప్పటికీ ఆ ప్రార్థన వల్ల ప్రయోజనం శూన్యం. కాబట్టి ప్రార్థన ఎలా చేసామనేది ముఖ్యం కాదు, యథార్థమైన ప్రవర్తనతో చేసామా లేదనేది దేవుడు మన నుంచి ఆశిస్తున్నటువంటి మాట. దేవుడు ఎందుకు ఇలాగా యథార్థత ఎందుకు అంటున్నాడో తెలుసా? యథార్థత ఉంటేనే ప్రార్థన. ఎందుకని యథార్థత ఉంటేనే ప్రార్థన అంటున్నాడో ఒక్క మాట మనం చూద్దాం. చూడండి, కీర్తనలే 66వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 66వ అధ్యాయము, కీర్తనలు 66వ అధ్యాయము 18వ వచనం. నా హృదయములో నేను పాపమును లక్ష్యం చేసిన యెడల ప్రభు నా మనవి అంగీకరించి ఉన్నాడు. అవసరం లేదు మనకి. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి. అంటే మన మాటలో చెప్పుకోవాలంటే, మనము హృదయంలో పాపమును పెట్టుకొని ప్రభు సన్నిధిలో తెల్లార్దులు ప్రార్థన చేసిన, లేదా ఎంతో భక్తితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పటికీ ఏమంటున్నాడు ప్రభు?
లక్ష్యం చేస్తాను. వింటానంటున్నాడా, విననంటున్నాడా? నేను విననంటున్నాడు, లక్ష్యం చేయను. నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేసినలా ప్రభువు నా మనవి వినకపోవును. దావీదు అనుభవంలో హృదయంలో పాపము పెట్టుకొని ప్రార్థన చేస్తే ప్రభు వినడని ఆయన అనుభవంలో ఆయన నేర్చుకున్నాడు. అలాగైతే ఈ రాత్రికాల సమయంలో మనందరం నేర్చుకోవాల్సిన సత్యం, ప్రార్థనకు ముందు యథార్థత ఉందో లేదో మనం పరిశీలన చేసుకోవాలి. హృదయంలో పాపము పెట్టుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే దానివల్ల ప్రభు విననంటున్నాడు. ఆ మాటలు ప్రభు విననంటున్నాడు. కాబట్టి ప్రార్థనలో యథార్థత తప్పనిసరిగా ఉండాలి. హృదయంలో పాపం అంటే ఏమిటి? సహజంగా మనం అనుకుంటాము హృదయంలో పాపము అంటే ఏదో పెద్ద దొంగతనమో, హత్యలో, లేదా పెద్ద వ్యభిచారమో, లేదా భయంకరమైన పాపాలు అని మనం అనుకుంటాం. కానీ ప్రభువు అంతలో పెద్ద పెద్ద పాపాలు కాదు ఆయన చెప్తుంది. పొరుగువారి మీద అసూయ, ద్వేషాలు, లేదా మరి ఇలాంటివన్నీ కూడా ఇతరులు హెచ్చము బట్టి మనం చూడలేకపోవడం, ఇలాంటివన్నీ కూడా దేంతో సమానం అంటే పాపంతోనే సమానం. అవన్నీ హృదయంలో పెట్టుకొని మన ఇంటి పక్క వారి మీద మనసు లోపల ఎన్నో పెట్టుకొని మనం ప్రార్థన చేస్తే దానివల్ల ప్రయోజనం లేదు. కాబట్టి పాపము అనగా పెద్ద దొంగతనాలు, లేదా హత్యలు, ఇవన్నీ పెద్దవి అనుకుంటాం మనం పాపాలు. అలా కాదు. ప్రభువు చెప్తున్న మాటలు అసూయ, ద్వేషాలు, ఇలాంటివన్నీ పెట్టుకొని మనం ప్రార్థన చేస్తే ప్రభువు ఆ ప్రార్థన విననంటున్నాడు. ఒక సహోదరి, వినాలమ్మా, ఒక సహోదరి ఉదయాన్నే లేచి చీపురు తీసుకొని దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునందెల్పరే అని ఊడ్చుకుంటా పక్కింటి వాళ్ళ మీద ఊడ్చిద్ది. అమ్మా, ఎళ్ళింటి ముందు ఉన్నదంతా ఆమె లేచేలోపు ఆ ఇంటి మీద ఊడవాలని ఉద్దేశం. పొద్దున్నే సరే ఊడ్చేసి ఆమె వెళ్ళిపోద్ది. తర్వాత ఆమె లేచిద్ది, ఇంటి పక్కన ఆమె చూసిద్ది, ఆ ఇల్లు అంతా ఏమో శుభ్రంగా ఉంది, మొత్తం ఇటు ఊడిసిందని తెలిసిద్ది. ఈ అమ్మంటనే ఏం కూడా ఒక చీపురు తీసుకొని యేసు నన్ను ప్రేమించినావా అనుకుంటా ఏమో కూడా అటు ఊడిసిద్ది. అమ్మా, ఏమేమో అటు ఇద్దరు ఆరాధన చేసేవాళ్ళే. అమ్మా, ఇద్దరు ఆరాధన చేసేవాళ్ళే. ఏమేమో ఆవింటి మీదకి, ఆమెమో ఏమింటి మీదకి. ఇక తగాదాలు, ఇక ప్రతిదానికి తగాదా. ఇలాంటి తగాదు పెట్టుకొని మళ్ళీ సాయంత్రం లేదా ఆదివారం ఆరాధనే, సాయంత్రం విజ్ఞాపనే, ప్రార్థనే. మధ్యాహ్నం అన్న షామ్యలన్న మరి ఆ మాటల గురించి చెప్పాడు. ఆయన ఆ గుర్తు చేసిన మాట, మేలుకు ఆ కీడుకి ప్రతి కీడు చేయకూడదు. కాబట్టి ప్రార్థనలో యథార్థత ఉండాలి. హృదయములో పాపమును లక్ష్యము చేసి ప్రార్థన చేస్తే ప్రభు వింటాడా, వినడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం నేర్చుకోవాల్సిన సత్యం, హృదయంలో పాపము పెట్టుకొని ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చిన దానివల్ల ప్రయోజనం లేదు. ఉదాహరణకు లూకా శుభవార్త 18వ అధ్యాయం 11వ వచనం మనం ఎరిగినటువంటి మాటలు చూద్దాం. చూడండి, లూకా శుభవార్త 18వ అధ్యాయం, లూకా శుభవార్త 18వ అధ్యాయం 11వ వచనం. పరిసయ్యుడు నిలవబడి, దేవా, చోరులను, అన్యాయస్తులను ఉండనందుకు చాలు అమ్మా, ఇదంతా మనం ఎరిగిన భాగమే అనేక సార్లు. మరి సుంకరి ఆ తర్వాత పరిసయ్యుడు ఇద్దరు ఒకేసారి దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేసే సమయంలో పరిసయ్యుడు ప్రార్థన ఎలా ఉందో చెప్పండి. మనం విన్నాం. ఏమని చేశాడు ఆయన ప్రార్థన? నేను చాలా నీతిమంతుడని చేశాడు. అదే కదా ఆయన అర్థం. ఆయన అన్న మాటల్లో
పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనను, ఇతర మనుష్యుల వలెనైనను, ఈ సొంకరి వలెనైనను నందుకు నీకు కృతజ్ఞతలు. అంటే ఇలా ఉండలేదంటే నేను ఎలా ఉన్నానని అర్థం? నేను నీతిమంతుడిగా ఉన్నాను. అమ్మా, మన డబ్బా వేసుకుంటే ప్రభువు తెలీదా? మన డబ్బాలు మనం వేసుకుంటే ప్రయోజనం లేదు, ప్రభు వేయాలి మన గురించి డబ్బా. అంతేగాని మనం వేసుకోవడం వల్ల ప్రయోజనం లేదు. ఈరోజు పరిసయ్యుడు ప్రార్థనలో చాలామంది పరిసయ్యుడు ఏమని గొప్పగా మాట్లాడుతున్నాడు చూడండి. నేను చాలా నీతిమంతుడిని, ఇలాగ లేను, నేను దొంగగా లేను, నేను చోరుడుగా లేను, అన్యాయస్తుడిని కాదు, వ్యభిచారిని కాదు, నీ సన్నిధిలో చాలా నికాళస్తుగా జీవిస్తున్నాను అన్నాడు. ఇంకా ఏం మాట్లాడాడు? వారానికి 2 సార్లు కటిక ఉపవాసం. కొంతమంది ఉపవాసం చేసేవాళ్ళు చెప్పుకోవాలా, చెప్పుకోకూడదా? చెప్పుకోకూడదు. అమ్మా, నీ ఉపవాసం ప్రభువుకే తెలియాలి. నీ ఆశ, లేకపోతే నీలో ఉన్న దుఃఖం, ఆ వేదన, ఆ సమస్య, ఆ భారం, అదంతా ప్రభువు చూడాలి, ప్రభువు నీకు ఇవ్వాలి. అంతేగాని మనం 10 మందిలో, మన వీధిలో మన గురించి గొప్పగా చెప్పుకోవాలని, పెద్ద ప్రార్థనాపరులని చెప్పుకోవాలని మనం చెప్పుకోకూడదు ఉపవాసం చేస్తున్నామని. అలాగైతే ఆ ఉపవాసం వల్ల ఏం లేదు, ప్రయోజనం ఉండదు, దానికి ఫలం రాదు. కాబట్టి ఉపవాసం నీకు ప్రభువు తప్ప ఎవరికి తెలియకూడదు. అప్పుడే అన్నాడు కదా, మనం మత్తయి శుభవార్తలో చూస్తాం, ప్రార్థన చేయనప్పుడు ఒంటరిగా నీ గదిలోకి వెళ్ళి నీ దేవునితో, ఎవరితో అవసరం లేదు, వీధుల్లో అవసరం లేదు, లేకపోతే 10 మందికి నువ్వు చెప్పాల్సిన పని లేదు. అలాగైతే ఈ రాత్రి వేళ పరిసయ్యుడు ప్రార్థన అలాగే ఉంది. ఈరోజు మన ప్రార్థన కూడా చాలామందికి ఎక్కువగా అలా ఉంటే ఇష్టం. వాళ్ళ గురించి 10 మంది చెప్పుకోవడం వాళ్ళకి ఇష్టం. వాళ్ళు కూడా ఎక్కువగా నా గురించి అందరూ మాట్లాడుకోవాలనుకోవడం కొంతమందికి అలా ఉంటుంది. కాబట్టి నేను చాలా నీతిమంతుడని గొప్పలు చెప్పుకుంటున్నాడు. వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తున్నానని చెప్పుకున్నాడు. 3వ మాట, నా సంపాదన అంతట్లో, ఇప్పుడు చెప్పండి, ప్రభు ఏమన్నాడు? అసలు కుడి చేతితో ఇచ్చేది ఎడమ చేతికి కూడా తెలియకూడదు. చాలామంది ఇలాంటి ఇస్తారు కదా అమ్మా, ఇలాంటి ప్రజెంటేషన్కి ఇస్తారు, అందిస్తారు. దీనికన్నా కూడా పెద్ద పేర్లు ఉంటాయి వాటి మీద. ఇచ్చినటువంటి వస్తువు కన్నా వాళ్ళ పేరు పెద్దగా ఉండాలి. మా ఇంకోళ్ళ సైడ్ కూడా ఉంది, ఆయన ఇచ్చింది ఆమె ఇంతది, దాని మీద పెద్ద రేకు అడ్డం పెట్టి కొట్టించి ఎంత పొడుగు ఆయన పేరు రాపించాడు. వస్తువు ఆమె ఇంతది, పెద్ద రేకు, దానికి పలానా ఆయన బహుకరణ. కాబట్టి దేవుని సన్నిధిలో మనం సంపాదన ఎంత ఇచ్చేది అది ప్రభువుకే తెలియాలి. కానీ మనం చెప్పుకుంటే ఏం జరుగుతుంది? ప్రభువే చెప్పాడు, దానివల్ల ఫలం కోల్పోతాం. మనం ఎంతో ప్రేమతో ప్రభువుకి ఇచ్చాము. మనకు తెలియాల్సింది ఎవరికంటే ప్రభువుకే తెలియాలి, కానీ చూసే ప్రజలకి అవసరం లేదు. అలాగైతే పరిసయ్యుడు ఎంత గంభీరంగా, గొప్పగా, ఎంత గంభీరంగా మాట్లాడుతూ ఉంటే సుంకరి పాపం ఉనిగిపోతున్నాడు పక్కన. ఎలా ప్రార్థన చేశాడు? ఆకాశము వైపు కన్నులెత్తుకైనను ధైర్యము చాలక, ఒకటే ఒక మాట. ఏ మాట చెప్పండి? అక్కడ ఆ మాట చదువుదాం చూడండి, ఏమన్నాడు ఆయన? ధైర్యము చాలక, దేవా, పాపినైన నన్ను కరుణించుమని. ఆ మాట మనకు అవసరం అమ్మ. దేవుని సన్నిధిలో ఈ తగ్గింపు ఉండాలి. దేవుని సన్నిధిలో ఈ తగ్గింపు జీవితం ఉండాలి. మానవ స్వభావంలో ఉన్నాం, పొరపాట్లు జరుగుతాయి దేవుని సన్నిధి, లేదా జీవితంలో, లోకంలో ఎన్నో పొరపాట్లు జరగవచ్చు. దేవుని సన్నిధిలో ఏం చేయాలి చెప్పండి? ఒప్పుకోవాలి పాపాలు. ఏదైనా ప్రభువా, ఈ వారంలో నా వల్ల ఈ పొరపాటు జరిగింది కాబట్టి నన్ను క్షమించమని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసేవాళ్ళంగా ఉండాలి. అలాగైతే ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనలో చేరిన మనము సుంకరి ప్రార్థన మన జీవితాల్లో ఉండాలి. పరిసయ్యుడు లాంటి ప్రార్థన కాదు. సుంకరి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని బిగ్గరగా ప్రభు సన్నిధిలో వేడుకున్నాడు. ఈ రాత్రి వేళ మనం కూడా మన అవసరాల నిమిత్తం, లేదా మనకున్నటువంటి సమస్యల నిమిత్తం ప్రభు సన్నిధిలో
ఆయనని కరుణించమని, లేదా మనలో ఉన్న ఏమైనా కానీ ప్రభువుకి ఇబ్బందికరమైన విషయాలుంటే వాటిని ఒప్పుకొని ప్రభు సన్నిధిలో కప్పుకోకూడదు. ఎప్పుడు మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, విశ్వాసమైన మనం ఏ విషయాన్ని కూడా, పాపాన్ని ఎప్పుడైనా ఏం చేయకూడదు, కప్పుకోకూడదు. ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనకి ప్రభు తప్పనిసరిగా ఏమిస్తాడు చెప్పండి? జవాబు ఇస్తాడు. తప్పనిసరిగా జవాబు ఉంటుంది. కాబట్టి మరి నాకు ఇచ్చిన సమయం పూర్తయింది. ఆ విధంగా మనం ప్రార్థనలో మనం నేర్చుకున్న మాటల్లో ప్రార్థన యథార్థవంతులు ప్రార్థన ఆనందకరమైనది మాత్రమే కాదు, పాపాన్ని హృదయంలో లక్ష్యం చేసి మన ప్రార్థన చేస్తే దావీదు మహారాజు అన్నట్లు ఆ ప్రార్థన దేవుడు వింటాడా? వినడు. అలాగే ఈ రాత్రికాల సమయంలో ప్రభు సన్నిధిలో మనం పరిసయ్యుడు లాంటి ప్రార్థన కాకుండా సుంకరు వలె ప్రభు సన్నిధిలో, ఆయన సన్నిధిలో మనకి దేవునికి ఆయాసకరమైన ఏమైనా ఉంటే ఒప్పుకొని ప్రభు సన్నిధిలో యథార్థంగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి ప్రతిఫలం ప్రభు తప్పనిసరిగా దయచేస్తాడని తెలియజేస్తూ, ఆ విధంగా మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను. మరి నన్ను ఎంతో ప్రేమించి మరి నాకు ఈ అవకాశం